సెకండ్ హాఫ్ లో ఏడిపించేస్తాడు అల్లరి నరేష్. నరేష్ నరేష్ నిజంగా చెప్తున్నా బ్రో, నా పేరు క్రేజీ వరుణ్, ఈ సినిమాలో ఉన్నాడు రాజ్ తరుణ్. తరుణ్ అట్లా ఉంది మూవీ అయితే బ్రో. చెప్తున్నా కదా, ఒక మాట చెప్తాను, మీ అందరికి తెలుసు, తాంబూలం అంటే తమలపాకు ఒక్క నా గుండెల్లో ఉంది. హీరోయిన్ అరే చెప్పని హీరోయిన్ ఆ షిక్క సంగీతంలో ఉంటాయి సప్త స్వరాలు. ఈ సినిమాలో హీరోయిన్ పేరు వరాలు కురిపిస్తుంది హీరోయిన్. నిజంగా అయితే ఎక్కడో ఉంది ఊటీ, ఇది కాదు అన్న డ్యూటీ. రివ్యూవర్ సుమ్ము సున్న అయిపోతుంది. నాగార్జున గారు ఇచ్చి పడేసి నా సామి రంగా. నో బ్రో ఇచ్చివాడేసిండు. సాంగ్స్ అయితే చెప్తున్నా కదా బ్రో, పవన్ కళ్యాణ్ సినిమా పేరు జానీ, సాంగ్స్ తో కుమ్మేస్తాడు ఎంఎం కీరవాణి. ఎంత మంచి మ్యూజిక్ ఇచ్చినారు బ్రో. క్లైమాక్స్ లో అయితే బ్రో చెప్తున్నా కదా, గోల్కొండలో ఉంది కోట, క్లైమాక్స్ లో ఒకటే వేట ఆడిండు నాగార్జున. అయితే మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అన్న. నువ్వు వేసుకో. చైన్ లాగుతాడు అన్నది మాత్రం చైన్ తీసి పెడతాడు. ఫైట్ సీన్ లా ఇచ్చి పడేసిండు. ఇంటర్వెల్ సీన్ మాత్రం హైలైట్ ఉంది. ప్రతి సీన్ ఎలివేషన్స్ కానీ డైరెక్షన్ ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తావు. నీకు ఏది బోర్ అనేది లేదు. నాజర్ యాక్టింగ్ బాగుంది, రాస్తారు యాక్టింగ్ బాగా చేసిండు. అల్లరిని చనిపోయినప్పుడు మాత్రం మనకు బాధాకరం అనిపిస్తుంది, ఏడుపు వస్తుంది. ప్రతి సీన్ ఎంజాయ్ ఉంటుంది, నీకు ఎక్కడ బోర్ అనేది లేదు. నిజంగా చెప్తాను, సంక్రాంతి సినిమా ఫస్ట్ ప్లేస్ హనుమాన్, సెకండ్ ప్లేస్ నాగార్జున, థర్డ్ ప్లేస్ విక్టరీ వెంకటేష్. బ్లాక్ బస్టర్. చాలా ఫ్యాన్స్ పాపం చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వచ్చుంటారు. సో ఎక్కడో కొంచెం మిస్ఫైర్ అయింది అనిపించింది. బట్ ఈ ఏజ్లో నాగార్జున గారి ఫిట్నెస్ కానీ ఆయన గ్లామర్ కానీ ఎక్కడా తగ్గలేదు. సో ఆయనంతవరకు అయితే ఆయన బాగా చేశారు. అండ్ నాకు విజయ్ బిన్నీ గారి పనితనం కనిపించింది. యాజ్ ఎ కొరియోగ్రాఫర్గా ఉంటూ డైరెక్టర్గా చేంజ్ అయ్యారు కాబట్టి ఆ ఫైట్ సీన్స్ కంపోజ్ చేసే విధానం చాలా బాగుంది. ఫస్ట్ ఫైటే చాలా ఇంట్రెస్టింగ్. అంటే అక్కడెక్కడో అల్లరి నరేష్ గారు చెప్తూ ఉంటారు, ఇక్కడేమో ఆయన ఫైట్ చేస్తూ ఉంటారు. అండ్ అల్లరి నరేష్ గారు అంటే గుర్తొచ్చింది, ఈ సినిమాకి వన్ ఆఫ్ ద హైలైట్ అల్లరి నరేష్ గారు అని చెప్పుకోవాలి. ఎందుకంటే మనం గమ్యం, శంభో శివశంభో ఇలాంటి సినిమాల తర్వాత మళ్ళీ అంటే హీరోగా ఉంటూనే ఇలాంటి ఇంకొక మెయిన్ క్యారెక్టర్ ప్లే చేయడం అనేది నిజంగా గట్స్ ఉండాలి. సినిమా మొత్తం మీద ఒక డైలాగ్ ఉంటుంది అల్లరి నరేష్ గారు ఫస్ట్ నైట్ అయితే నాగార్జున గారు డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. అల్లరి నరేష్ గారు బయటికి వెళ్ళి, అన్న నేను బయట నేను లోపల ఏం చేద్దాం అనుకుంటున్నాను, బయట చేస్తున్నామన్నా నువ్వు అంటే, నీకు అర్థమైంది కదా. సో ఆ విధంగా ఉంటుంది ఆయన డైలాగులు. సినిమా అయితే బాగుంది. కానీ ఎక్కడో విజయ్ బిన్నీ గారు కూడా నాగార్జున గారు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. బట్ ఈ సంక్రాంతికి ఎంతవరకు నిలబడుతుంది అనేది మాత్రం వెయిట్ చేయాలి. నేను రేటింగ్ అలా కష్టపడి సినిమాలు తెస్తే రేటింగ్ ఏది ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలు పచ్చిగా చెప్పాలంటే, సో ఇప్పుడు నాకు గుంటూరు కారం నచ్చిందంటే ఈ సమాజం నన్ను యాక్సెప్ట్ చేస్తుందా? టు బి హానెస్ట్గా చెప్పు, అదే నా రివ్యూ. ఎందుకంటే అండ్ గురూజీ ఎంత పెద్ద డైలాగ్ రైటర్ మనందరికీ తెలుసు. ఏదో కొంచెం అటు ఇటు అయ్యేసరికి అందరూ ఆయన ఎక్కేస్తున్నారు. అండ్ నాకైతే గుంటూరు కారం నచ్చింది. ఎందుకంటే చాలా నేను ఎక్కడ బోర్ ఫీల్ అవ్వలేదు, అలా వెళ్ళిపోతూ ఉంటుంది సినిమా. అండ్ బాబు టైమింగ్ కానీ, ఆయన కామెడీ టైమింగ్ కానీ, అండ్ ఎనర్జీ కానీ ఎప్పుడు లేనంత విధంగా డ్యాన్సులు వేశారు. అలానే స్టోరీ అన్నీ పక్కన పెట్టేస్తే కొంచెం చాలామంది దానిలా ఉంది, దీనిలా ఉంది అన్నారు. కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టేస్తే బాబు కామెడీ టైమింగ్ బాగుంది, ఆయన యాటిట్యూడ్ బాగుంది. కొత్తగా అనిపించారు మహేష్ బాబు గారు, నాకైతే కొత్తగా అనిపించారు. ఇప్పుడు ఇవన్నీ సినిమాలు చూసిన తర్వాత నాకు గుంటూరు గారమే బెటర్ అనిపిస్తుంది. కీరవాణి గారి పాటలు బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ బాగుంది. ఎవ్రీ వన్ డిడ్ దేర్ జస్టిస్ టు ద మూవీ. పండగకి చెప్తున్నా కదా, 3 నెలల్లో ఒక సినిమాని కంప్లీట్ చేసి ఒక ప్రాపర్ ఎఫర్ట్తో సినిమాని తీసుకురావడం పండగకి అది నాగార్జున గారికి మాత్రమే చెల్లింది, ఇంకెవరో కాదు. డైరెక్షన్ చాలా బాగుంది. విజయ్ బిన్ని మీరు 100% నాగార్జున గారు ఇచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. అండ్ కీరవాణి గారు వెనకుండి నడిపించడం అనేది చాలా బాగా అనిపిస్తుంది. కీరవాణి గారు 100% ఆయన నాగార్జున గారికి సపోర్ట్గా నిలబడ్డారు, చాలా బాగా అనిపించింది. అండ్ 5కి 4 రేటింగ్ ఇస్తాను. అంటే కొంచెం అక్కడక్కడ బోర్ కొట్టేలా ఉంది కాబట్టి యాజ్ ఎ ఫ్యాన్ అయినా ఉన్న ఫ్యాక్ట్ చెప్పాలి. బట్ నాగార్జున గారు అభిమానిగా 4 ఇస్తున్నా, సినిమా లవర్గా 3.25 ఇస్తున్నా. సంక్రాంతి రేస్లో సెకండ్ ప్లేస్ అన్న. ఫస్ట్ హనుమాన్, సెకండ్ నాసామిరంగా, అండ్ సెకండ్లోనే సైంధవ్ నేను ఎక్కడ తక్కువ చేయను. సైంధవ్ కూడా మంచి ఫ్యామిలీ మూవీ. బట్ గుంటూరు కారం గురించి నన్ను అడగొద్దు. చాలా బాగుందన్న. సేమ్ టాటూ నాగమామ దగ్గర కూడా ఉంది. సినిమాలో ఆ బాడీ చూపిస్తాడు ఇట్లా,
వేరే ఒక షాట్ ఉంటుంది, మెయిన్గా ఒక షాటు ఇలా బకెట్తో వాటర్ పోసుకునేటప్పుడు వెనక బ్యాక్గ్రౌండ్లో లైట్గా సూర్యుడు వచ్చి ఇలా ఉంటుంది బాడీ, ఇక్కడ సూర్యుడు కనబడుతుంటాడు. షాట్ అయితే వేరే లెవెల్ అనిపించింది, చాలా తోపులాగా అనిపించింది ఆ ఒక్క షాట్, మెయిన్గా ఒక్క షాటు. ఇంకోటి మన చైన్ షాట్ ఉంటుంది, అది కూడా బాగా అనిపించింది. సినిమాలో యాక్ట్రెస్ చేసిన ప్రతి ఒక్క యాక్టర్ చాలా బాగా చేశారు. బట్ ప్రతి ఒక్కడికి అంజిగాడి క్యారెక్టర్ అనేది గుర్తుండిపోద్ది. నాగార్జున గారు ఎలా అయితే చెప్పారో అంజిగాడు ఒక మెయిన్ క్యారెక్టర్ చేశాడని, ఆయన యాక్టింగ్తో కావచ్చు, ఆయన ఎక్స్ప్రెషన్స్తో కాదు చాలా బాగా మెప్పించాడు ఆయన అయితే. బట్ స్టోరీ ఆల్రెడీ డబ్బుడ్ సినిమా, ఇది స్టోరీలో చేంజెస్ చేయడం వల్ల స్క్రిప్ట్ కొంచెం తేడా అయ్యింది అనే ఫీల్ అయితే నాకు వచ్చింది. ఎందుకంటే ఇలాంటి సినిమా ప్రతి సంక్రాంతికి వస్తుంది. హీరో ఉంటాడు, హీరో తమ్ముడినో చెల్లెల్లో ఎవరో కూడా ఏదో చేస్తాడు, కాబట్టి వాళ్ళతో విలన్లతో ఫైట్ చేస్తాడు. సేమ్ ఇదే జోనర్ స్టోరీ ఇది. నాకైతే కొత్తగా ఉంటే బాగుండేదేమో, లేదు కొత్తగా తీసుంటే బాగుండేదేమో అనిపించింది. సేమ్ అలాగే తీసుకెళ్ళడం అది కొంచెం ఇదిగా అనిపించింది. కొన్ని సీన్లు అక్కడక్కడ కొన్ని బోరింగ్ సీన్లు, ఫ్యాన్స్ అయితే ఎంజాయ్ చేస్తారు, బట్ ఒక నార్మల్ మూవీ అభిమాని అయితే ప్రతిదీ క్యాల్కులేట్ చేస్తాం కాబట్టి. సో కొన్ని సీన్లు, కొన్ని సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి, బట్ సీన్కి సంబంధం లేదు, అవి కొంచెం నాకు ఇది అనిపించింది. కీరవాణి గారి బ్యాక్గ్రౌండ్ ఉందన్న, కుమ్మి వదిలాడు, అసలు బాణాలు వదిలినాడు, డప్పుకు అని వదిలాడు, కుమ్మి వెంగాడు అన్న. అసలు నాకైతే చాలా ఎంజాయ్ చేశాను నేను బీజిఎంస్ అయితే. ఇది డైరెక్షన్ పరంగా బిన్ని ఎలా యూస్ చేసుకున్నాడు? నా డైరెక్షన్ బాగుందన్న, ఆ ప్రొడక్షన్స్ కానీ వాళ్ళ వేసిన సెట్లు కానీ తోపు, ఒక పల్లెటూరు ఎగ్జాక్ట్ వాతావరణం చూపించారు. కానీ ఆ స్టోరీ ఇంకొంచెం బాగుండేది, ఇంకా పెద్ద బ్లాక్ బాస్టర్ అయ్యేదేమో అనే ఫీల్ అయితే నాకు వచ్చింది. విలన్ క్యారెక్టరైజేషన్ కూడా పెద్దగా నాకు నచ్చలేదు, అసలు ఉందా లేదా అన్నట్టుంది విలన్ క్యారెక్టరైజేషన్, అది కొంచెం మైనస్ అని చెప్పాలి సినిమాలో. ఓవరాల్గా చూసుకుంటే ఒక యావరేజ్ మూవీ, బట్ థియేటర్కి ఫ్యామిలీ మొత్తం వచ్చి కూర్చొని చూడాల్సిన సినిమా ఇది. థియేటర్కి రండి, ఎంజాయ్ చేయండి అందరికీ హ్యాపీ భోగి మా సైడ్ నుంచి, మా మహా న్యూస్ నుంచి. థ్యాంక్ యూ. సినిమా అయితే వేరే లెవెల్ ఉందన్న, నిజంగా చెప్తున్నా కదా. నా సామిరంగా సినిమా ఒక సంక్రాంతికి సినిమా అంటే ఎలా ఉండాలన్న, ఆటలు పాటలు డ్యాన్స్ ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ కామెడీ ఇవన్నీ ఉండాలన్న. ఇవన్నీ ఉన్న సినిమా ఏదంటే నా సామిరంగా అని చెప్తా అన్న. సినిమా వేరే లెవెల్ అనిపించింది నాకు, చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. మొత్తం డిఫరెంట్ ఉంది. అంటే మన నాగార్జున గారి యాక్టింగ్ స్కిల్స్ అన్న ఏం చెప్పచ్చు అన్న, వేరే లెవెల్ చేసిండు, ఇరుగా తీసేసిండు. అంటే ఒకప్పుడెప్పుడో చైన్ లాగి ఇట్టు కొట్టేసిండు అన్న, ఇప్పుడు కూడా చైన్ లాగి మళ్ళీ ఇట్టు కొట్టేసిండు అన్న. నాకు అంత బాగా నచ్చింది. ఫైటింగ్స్ అన్న ఊరా మాస్ ఫైటింగ్స్ ఉన్నాయి, వేరే లెవెల్ ఉంటుంది. ఇంకా అల్లరి నరేష్ గారితో ఉంటుంది నా బాండింగ్, వాళ్ళ మధ్యలో ఉన్న ఫ్రెండ్షిప్ బాండింగ్ కానీ మొత్తం వేరే లెవెల్. ఒక సంక్రాంతికి మంచి సినిమా ఏముందిరా థియేటర్లో అని చెప్తే నా సామిరంగా సినిమా అని చెప్తా అన్న. అంత బాగా నచ్చింది నాకు సినిమాలో. మనకి ఎమోషన్ తెలుసు, ఫైటింగ్ తెలుసు, కానీ సినిమాలో అయితే ఎమోషనల్ ఫైటింగ్స్ ఉన్నాయన్న. వేరే లెవెల్ ఇరుగా తీసేసిండు సినిమాలో. ముగ్గురు హీరోలు, ముగ్గురు హీరోయిన్లు, అందరు చాలా బాగా చేశారు. సార్ మీరు డ్యాన్స్ కొరియోగ్రాఫర్ అంట కదా, మీరు డ్యాన్స్ మాస్టర్ కాదు సార్. నిజంగా మా ఇండస్ట్రీకి దొరికిన డైరెక్టర్ విజయ్ పిన్ని గారు వేరే లెవెల్ ఉంది. స్టోరీ కానీ, స్క్రీన్ ప్లే కానీ, తీసే విధానం కానీ, ఆ డైలాగ్స్ కానీ, ఆ యాక్షన్ సీన్స్ అన్న, ఫైటింగ్ సీన్స్లో గూస్ బంప్స్ వచ్చినాయి లిటరల్లీ, అంత బాగున్నాయి. సార్ ఆస్కర్ తెచ్చిండన్న, కీరవాణి గారు ఆస్కర్ తెచ్చిండు. అలాంటి అతనే మ్యూజిక్ డైరెక్టర్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే ఇరుగా తీసేసిండు. అవన్నీ కూడా పక్కా కనెక్ట్ అవుతాము. ఎవడైనా ఈ సినిమా గురించి తప్పు చెప్తే వాడికి ఉంటుంది. నా సామిరంగా వెళ్ళి నా సామిరంగా సినిమా చూడండి మీరైతే, ముందు పక్కా అందరికి నచ్చుతుంది అన్న. థ్యాంక్ యూ. సో హాయ్ హలో వెల్కమ్ టు మహామాక్స్. నేను మీ చందు. ఇప్పుడు నా సామరంగా సినిమా చూడడం అయితే జరిగింది. సినిమా అయితే చాలా బాగుంది. సంక్రాంతికి అయితే మంచి ఫ్యామిలీతో వెళ్ళి కూర్చొని ఎంజాయ్ చేసే మూవీ అని చెప్పుకోవచ్చు. పాజిటివ్ వచ్చేసి నాగార్జున గారి లుక్స్ అనమాట. అసలు విజయ్ పిన్ని గారు చాలా అంటే చాలా బాగా చూపించారు. నాగార్జున గారు ఎప్పుడో మాస్ రోల్స్ అయితే చేయడం జరిగింది, అండ్ చాలా రోజుల తర్వాత మంచి కంబ్యాక్ ఇచ్చారని అయితే చెప్పుకోవచ్చు. అండ్ హీరోయిన్స్ పరంగా వస్తే చాలా అంటే చాలా గ్లామరస్గా అండ్ బ్యూటిఫుల్గా చూపించారు స్క్రీన్ మీద వాళ్ళని. అండ్ అల్లరి నరేష్ గారు అండ్ రాజ్ తరుణ్ గారి గురించి చెప్పాలంటే వాళ్ళిద్దరికి మంచి, ఈ మూవీలో చాలా మంచి క్యారెక్టర్స్ పడ్డాయి. అండ్ ఓవరాల్గా సినిమా గురించి వస్తే ఒక మాస్ ఆడియన్స్, మాస్ నాగార్జున గారి ఆడియన్స్కి అయితే ఫుల్ మీల్స్ పెట్టేశారు నాగార్జున గారు. అండ్ ఒక్కొక్క నాగార్జున గారు ఎలివేషన్ షాట్స్ కానివ్వండి, ఫైట్స్ కొరియోగ్రఫీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఓవరాల్గా ఈ సంక్రాంతి రేస్లో అయితే నాగార్జున గారు పక్కా హిట్ కొట్టారని చెప్పుకోవచ్చు. సాంగ్స్ విషయానికి వస్తే ఎంఎం కీరవాణి గారు బీజిఎం కానీ, సాంగ్ మ్యూజిక్ కానీ అదరగొట్టేశారనమాట. సో ఓవరాల్గా మూవీ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ. మూవీ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది, చాలా బాగుంది. అక్కినేని నాగార్జున గారు హిట్ కొట్టేశారు. అండ్ ఈ సంక్రాంతికి అక్కినేని నాగార్జున గారే విన్నరు. ఆయన ఫుల్ కాన్ఫిడెంట్గా ఉంటారు ఎప్పుడు అక్కినేని నాగార్జున గారు. సంక్రాంతికి వస్తున్నాము, కొడుతున్నాము అని గత 2 సినిమాలకు అన్నారు. సోంగాడు చిన్ననాయనకు, తర్వాత బంగారాజుకు అన్నారు. అన్నట్టుగానే 2 సినిమాలు హిట్ కొట్టారు. అదే కాన్ఫిడెంట్తో ఉన్నారు. వస్తున్నాము, హిట్ కొడుతున్నాం అన్నారు.
అన్నట్టుగానే ఈ సినిమా హిట్ కొట్టేశారు. అంటే నేను కంపేర్ చేయలేదు యాక్చువల్గా. అంటే సోగ్గాడు చిన్న కంప్లీట్గా డిఫరెంట్, నా సామిరంగ కంప్లీట్గా డిఫరెంట్. ఎందుకంటే ఓకే మీసకట్టు పంచకట్టులో కనిపించాడు, అది క్లాస్ మీసకట్టు క్లాస్ పంచకట్టు. ఇది పక్క మాసు, ఇది ఊర జాతర, ఇది ఊర మాస్ జాతర. అది క్లాసు, ఇది మాసు. నా సామిరంగ అభిమానులకు ఇలాంటివే కావాల్సింది, ఆయన దగ్గర నుండి కోరుకునేది. ఏం లేదు. అభిమానులకైతే ఇంకా ఎప్పుడు మాస్ జాతర ఎప్పుడని ఎదురు చూస్తుంటారు. లాస్ట్ ఫైట్ సీన్ ఇంకా కొంచెం హైలైట్గా పెట్టింటే బాగుండేది. లాస్ట్ సీను ఎక్కువసేపు ఫైట్లు పెట్టింటే బాగుండేది. బీజిఎం బాగుంది, చాలా బాగుంది. మామూలుగా పేరున్న డైరెక్టర్తో ఎవరైనా హిట్ కొడతారయ్యా. కొత్త డైరెక్టర్తో హిట్ కొట్టేవాడినే కింగ్ అంటారు. ఆ కింగే అక్కినేని నాగార్జున, బ్రాండ్ కింగ్, ట్రెండ్ సెటర్. డైరెక్షన్ బాగుంది. అంటే ఒక ఏమీ తెలియని డైరెక్టరు, అవగాహన లేని ఐడియా లేని డైరెక్టరు ఈ రేంజ్లో అక్కినేని నాగార్జున గారి చూపించాడు, ఇంత బాగా చేశాడు అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ డైరెక్టర్కి. చాలా బాగుంది. హీరోయిన్ కాంబినేషన్ నాగార్జున గారికి వెతికి మరీ పట్టుకున్నట్టుంది. చాలా బాగుంది కాంబినేషన్ హీరోయిన్. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ బాగుంది. అల్లరి నరేష్ గారు జీవించేశారు. అల్లరి నరేష్ గారి సెంటిమెంట్ మాత్రం మామూలుగా లేదు సెకండ్ హాఫ్లో. ఎందుకంటే అల్లరి నరేష్ గారు నాగార్జున గారికి వీరాభిమాని మాలాగే. సో బాగుంది, చాలా బాగుంది సెంటిమెంట్. వాళ్ళ సీన్లు చాలా బాగున్నాయి, సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కరు కింగే 4 సినిమాలు కాదు 10 సినిమాలు రిలీజ్ అయినా కింగే ఆయనదే. సంక్రాంతి మాత్రం ఆయనదే సినిమా. అభిమానిగా 5 అంట అవుట్ ఆఫ్ 5. జెన్యున్గానే ఆయన ఎంతసేపు ఉన్న తెర మీద ఆయననే కనిపిస్తుంటాడు. జెన్యునే ఫైట్స్ అభిమానులకు ఇంకా సరిపోలే, ఇంకా డోస్ పెంచాలి. మాకు ఆకలి తీరట్లే ఇంకా. కానీ ఎనీవే మాకు మా బాస్ని ఆయన అక్కినేని నాగార్జున గారిని ఈ గెటప్లో చూడడమే హైలైట్. అదే హైలైట్. చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో పాప్కార్న్ తింటూ కూర్చొని ఎంజాయ్ చేసే మూవీ ఇది. చాలా బాగుంది, సూపర్ డూపర్. పర్లేదన్న, బాగానే ఉంది. అంటే ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే బాగానే కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్కి సంక్రాంతి పండుగ అవి ఉన్నాయి కాబట్టి కొంత చాలా వరకు కనెక్ట్ అవుతుంది. ఈ సంక్రాంతికి మూవీ చూడాలనుకుంటే ఫస్ట్ హనుమాన్ చూడండి, సెకండ్ నా సామ్రంగ, థర్డ్ గుంటూరు కారం, ఫోర్త్ సైంధవ్. ఒకవేళ చూడాలనుకుంటే ఈ మూవీ ప్లస్ పాయింట్లు వచ్చేసి ఎంఎం కిరవాణి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. అల్లరి నరేష్ యాక్టింగ్ కానీ చాలా బాగా అనిపించింది. నాకు ఈ 2 పాయింట్లు మాత్రం ప్లస్. ఎప్పుడైతే విలన్ ఎంటర్ అవుతారో సినిమాలో కొద్దిగా ఎంగేజింగ్, అంటే కొద్దిగా చూద్దామనే ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ అనిపిస్తుంది. ఇంకా మైనస్ పాయింట్లు వచ్చేసి మలయాళం మూవీని యాడ్స్ దించేసి ఉంటే బాగుండేది అనిపించింది. ఇంకోటి నాగార్జున గారు ఎప్పుడు మన్మథ్ రాజులాగా కాదు అని చూపించాలని చూస్తున్నారు, కానీ అలా కాదు, స్టోరీ పరంగా చూపించండి. ఎందుకంటే మన్మథ్ రాజులాగా చూపించి కొద్దిగా సినిమాకి అనేది డిసప్పాయింట్. ఆ సినిమాలో మన్మథ్ రాజులాగా చూపించారు, నార్మల్ చూపించేస్తారు, చాలా బాగా కనెక్ట్ అవుతాం అనమాట. పొరియము అది ఏదో ఉంది దాని పేరు, జోష్ అని ఉంటుంది అన్నమాట. ఆ సినిమా మాత్రం బాగా కనెక్ట్ అవుతాం. దీంట్లో అయితే ఇంకా అవే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్. అల్లరి నరేష్ అయితే ఈ మూవీకి అయితే అంతే 3.2 ఇస్తాం. మామూలుగా ఉంటుంది. అల్లరి నరేష్ క్యారెక్టర్ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్, చాలా బాగుంది. 4 సినిమాల్లో హనుమాన్ అనేది వదిలేసేయండి, అది యూనివర్సల్ సినిమా, అందరూ చూస్తారు. ఈ మూడిట్లో నా సామిరంగా 8, నో డౌట్. 5కి 4. సినిమా రొటీన్ అండి. ప్రజెంట్ నేను స్క్రీన్ ప్లే బాగుండాలి. ఆ స్క్రీన్ ప్లే గురించి చెప్తున్నాను. సినిమాలో డిఫరెంట్ స్టోరీ ఏముంటుందండి. సినిమా రొటీన్ సినిమా, దాని ప్రజెంటేషన్ బాగుండాలి. ఆ ప్రజెంటేషన్ బాగా ఇచ్చాడు. కనెక్ట్ అవుతుంది. దాంట్లో సెంటిమెంట్ సీన్లు ఉన్నాయి, మంచి మ్యూజిక్ ఉంది, మంచి పండగ వాతావరణం కనిపించింది సినిమాలో. ఇంకంతకన్నా ఏం కావాలండి జనాలకి. మీరు ఈ సినిమాలో కనెక్ట్ అయిన సీన్ ఏంటంటారు? కరెక్ట్ అయిన సీన్ అంటే అల్లరి నరేష్ డెత్ సీన్ ఒకటి అండి. నెక్స్ట్ రొమాన్స్ బిట్వీన్ నాగార్జున అండ్ ఆషిక బాగుంది. ఓవరాల్గా సినిమా గురించి ఏం చెప్తారు సార్? ఓవరాల్గా సినిమా బాగుందండి, మంచి పండగ సినిమా.